కూటమి సర్కార్‌కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకుల మీద షాకులు ఇవ్వబోతున్నారు. అమరావతికి సంబంధించి రాజధాని నిర్మించడానికి సంబంధించి కూడాను వైసీపీ ఇప్పటికే తన వైఖరిని మార్చుకున్నట్లు కూడాను స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోకి సంబంధించి ఎవరైతే అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారో స్థానికులందరూ కూడాను ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కూడా ఆశిస్తారు. ఈ నేపథ్యంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని విషయంలో అక్కడ ఉండి కాపురం అంటే కుటుంబ సమేతం కూడా ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే అద్దె ఇంట్లో ఉంటున్న ఎవరైతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ ఉంటున్నారు. కానీ ఎవరైతే అమరావతి అభివృద్ధి చెందాలి అని ప్రతిరోజు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళెవరు కూడాను అమరావతి ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకునే కార్యక్రమాన్ని చేయట్లేదు. అయితే ఎవరైనా సరే సొంతంగా ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని క్యాంపు కార్యాలయం పెట్టుకుని ఆ ప్రాంతం నుంచి కూడాను అదే అధికారాన్ని చెలాయిస్తే బాగుంటుందని చెప్పి కూడాను చాలామంది మాట్లాడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అమరావతి ప్రాంతంలో అటు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే ఇతరులు కూడా ఆ ప్రాంతంలో తమ ఇంటిని నిర్మించుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. మరి పక్కన మంగళగిరిలో జనసేన అధినేత కార్యాలయం పూర్తవుతుంది. దానిపైన ఆయన బస్సుకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతుంది. అయితే పర్మనెంట్గా కూడాను ఒక ఇంటి సెటప్ అనేది కేవలం అమరావతి ప్రాంతంలో మా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తన సొంత నివాసాన్ని ఏర్పరచుకొని ఉంటున్నారు. అదే విషయంలో ప్రతి ఒక్కరు కూడాను అమరావతి ప్రాంతంలో ఎవరు ఉన్నారు, ఎవరు సొంతంగా ఇంటిని నిర్మించుకుని ఉన్నారు అనే దాని మీద చర్చ పెడితే తెలుగుదేశం పార్టీ చెందిన నేతలు చాలామంది కూడాను కంగారు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ సొదంతా ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కారు ఏర్పడిన తర్వాత అమరావతి కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికే వైసీపీ చాలా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే తనతో పాటు చుట్టుపక్కల సొంతంగా ఇళ్లను నిర్మించుకుని ఉండాలని చెప్పి కూడాను వైసీపీ చెందిన ముఖ్య నేతలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో తనతో పాటు ప్రతి ఒక్కరు కూడాను తమ సొంత నివాసాలను ఏర్పరచుకోవాలి. అంటే విల్లాలు కొన్నాం, అపార్ట్మెంట్లు కొన్నాం అనే దానికంటే సొంతంగా ఇంటిని నిర్మించుకుంటే ఆ బాండు అనేది ఆ ఇంటి మీద ఉంటుంది, ఆ ప్రాంతం మీద ఉంటుందని చెప్పి కూడాను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన మంత్రులనైనా సరే కనీసం ఒక 3 నెలలు 6 నెలలు గట్టిగా సీరియస్గా అనుకుంటే ఆ ప్రాంతాల్లో ఇల్లు సొంతంగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కూడాను ఇళ్ళని నిర్మించుకోవట్లేదు, ఆ ప్రాంతం వైపు ఉండట్లేదు. శుక్రవారం నుంచి శని ఆది వీకెండ్ అంటేనే హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయే ఆ పరిస్థితి కనిపిస్తుంది. అమరావతిలోనే ఒక ఇంటిని నిర్మించుకొని అక్కడి నుంచి తమ కార్యకలాపాలు మంత్రులందరూ కూడా నిర్వహిస్తే బాగుంటుంది. అయితే గతంలోనే తన ఇంటిని అక్కడ నిర్మించుకున్న వైసీపీ ఎవరైతే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శంగా ఈ విషయంలో నిలిచారని కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రస్తుతం గతంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులు పనిచేసిన ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయనతో పాటు వైవి సుబ్బారెడ్డి తదితరులందరినీ కూడాను తాడేపల్లి ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతంలో కానీ ఒక ఇంటిని నిర్మించుకోవాలని సూచించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి గారికి ఒక స్థలం దొరికిందంట. ఆ ప్రాంతంలో ఆయన ఇల్లు నిర్మించుకుంటారన్నట్లు కూడాను తెలుస్తుంది. అయితే ఎస్ఆర్కే సార్ కూడాను ఒక ఇంటిని నిర్మించుకోవాలనే ఆలోచనలు ఉన్నారు. ఇప్పటికీ ఆయన రైల్వే విల్లాలో ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఒక ఇంటిని నిర్మిస్తే బాగుంటుందని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఇది తన ముఖ్య ఎవరైతే పిఎస్సి మెంబర్స్ అవ్వచ్చు, తన సన్నిహితులు కావచ్చు, వాళ్ళందరూ కూడాను సొంతంగా అమరావతి ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోండి అని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారంట. ఈ విషయంలో చంద్రబాబు కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారన్నట్లుగా తెలుస్తుంది.